మరి ఇందాక రాఘరావు చెప్పారు అభివృద్ధి ఏం చేశారు అనేది. ఒకటే చెప్తా ఉన్నా, అందరూ కూడా ఏమంటారంటే కొత్తపట్నం రోడ్ బ్రిడ్జి ఉన్నటువంటిది ఎందుకు పూర్తి చేయలేదు అనేది. అది రాష్ట్ర ప్రభుత్వం బ్రిడ్జి కాదు, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బ్రిడ్జి. అప్పుడున్నటువంటి కాంట్రాక్టర్ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టినటువంటి కాంట్రాక్టర్ వాళ్ళ మనిషి అతను పూర్తి చేయకుండా వదిలిపెట్టిపోయాడు. అయ్యా కేంద్ర డబ్బులు రావాలా, అది రాలా. అయినా నేను 40 లక్షలు పెట్టి ముందలుగా రోడ్డు సొంత డబ్బులు పెట్టి చేయించాం. మళ్ళా ఇప్పుడు ఇంకా డబ్బులు రాలేదు కాబట్టి మళ్ళా ఇప్పుడు కూడా తార్ రోడ్డు కూడా ఎంతైనా కానీ ముందర తార్ రోడ్డు వేయడానికి సొంత డబ్బులతోటి మొత్తం 10 రోజుల లోపల మొత్తం కూడా తార్ రోడ్డు వేసి మరి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే నా మీద మాట్లాడతాడు. ఆయన తెలుసు, ఆ జనార్దన్ తెలుసు, విషయం తెలుసు. ఇప్పుడు మనకి కొత్తగా కొత్త రోడ్డు పెట్టాం, 2,70,00,000 మన పల్లెపాలెం నుంచి మార్కెట్ యార్డ్ దాకా చూశారు. కొత్తపట్నంలో వైడింగ్ చేశాం. కొంతమంది బాధపడతారు, ఎందుకంటే అక్కడ షాపులు ఉన్న వాళ్ళు కొంతమంది బాధపడినా కానీ డెవలప్మెంట్ అది కావాలి. పెద్ద రోడ్డు అయితే డెవలప్మెంట్ అవుతుంది, అందరూ కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో రోడ్డు డెవలప్ చేసామని చెప్పి కూడా మా కొత్తపట్నం నాయకులు మేము సగర్వంగా చెప్పుకుంటాము, డెవలప్ చేశారని చెప్పి అందరూ కూడా ఏకపక్షంగా మామూలు గ్రూపులు ఉన్నాయి. ఇప్పుడు మట్టి అందరూ కలిసిపోయారు దీంతో. ఆ రోడ్డు పుణ్యమని అందరు కలిసిపోయారు. ఇప్పుడు ఆ రోడ్డు వెడల్పు చేసాం. పెద్ద కొత్తపట్నం రోడ్డు అంతా కూడా పెద్దదవుతుంది. వెడల్పు చేసి వల్ల మంచి ఒక లుక్ వస్తుంది, కొత్తపట్నం టౌన్ ఒక లుక్ వస్తుంది, మంచి. మరి టూరిజం కూడా ఒకటే చెప్తున్నా, నెక్స్ట్ అభివృద్ధి చేసేది కొత్తపట్నంలో టూరిజం డెవలప్ చేసి ఒక టూరిజం చీరాల్లో ఎలా చేశారో అలాగా కొత్తపట్నంలో కూడా టూరిజం డెవలప్ చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా.